సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. క్రైస్తవ ప్రపంచంలో నేడు ఒక ప్రశ్న, ఒక ఆవేదన. అదేంటంటే క్రైస్తవులు ఎందుకు మరణిస్తున్నారు? నీతిమంతులు ఎందుకు ఆకస్మికంగా మరణిస్తున్నారు? మన చరిత్రను చూస్తూ ఉన్నప్పుడు అనేక మంది నీతిమంతులు మరణించడం మన కళ్ళారా చూస్తున్నాం. ప్రవీణ్ పగడాల గారు వారు మరణించారు. అద్భుతమైన పరిచర్య వారు చేశారు. ఈరోజు మన ముందు కనబడుతున్నటువంటి ప్రకాష్ గారు గంటెల ఆయన మరణించారు. అదే ఈ 6 నెలల్లో అనేక మంది దేవుని సేవకులు మరణించారు. కువైట్ దేశంలో ఉన్నటువంటి దేవుని సేవకులు లివింగ్స్టన్ గారు, ఆ తర్వాత రవి జకరియాస్ అనేటువంటి దేవుని సేవకులు, ఆ తర్వాత నుబిల్ ఖురేషి అనేటువంటి గొప్ప అపాలజిస్ట్, గొప్ప దైవ సేవకుడు. వారు చేసినటువంటి పరిచర్య చాలా గొప్పది. ఇంకా మన భారతదేశంలో హ్యారీ గోమ్స్ అనేటువంటి దేవుని సేవకులు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా లిస్ట్ మనం చూస్తున్నాం. రీసెంట్గా ఒక పాస్టర్ గారు వారి 2 కుమారులు కూడా నదిలో పడి చనిపోయినటువంటి సన్నివేశాన్ని, ఆ కథనాన్ని మనం విన్నాం. ఎందుకు నీతిమంతులు మరణిస్తున్నారు? ఎందుకు నీతిమంతులు ఆకస్మికంగా మరణిస్తున్నారనే ప్రశ్న మనకు రావచ్చు. మరణం తప్పించడం యెహోవా వశం కదా, ఆ తర్వాత అతను నన్ను ప్రేమించున్నాడుగా అతను తప్పించదను అని దేవుని లేఖనం సెలవిస్తున్నాయి కదా, దేవుడు ఎందుకు కాపాడట్లేదు అనేటువంటి ఆలోచన మీకు రావచ్చు. చూడండి, కాలములు సమయంలో ఆయన చేతిలో ఉన్నాయి, జీవమరణం ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన తన చిత్తాన్ని జరిగించుకుంటాడు. మరణం అనేది ఒక పిలుపు. దేవుడు తిరిగి రమ్మని ఆయన పిలుస్తున్నాడు. ఆయన చిత్తానుసారంగా ఈ ప్రపంచము ముందుకు నడుస్తూ ఉంది. ఆయన సేవా పరిచర్య కూడా ఆయన చిత్తానుసారంగానే జరుగుతుందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను.